హాయ్ అండి. ఈరోజు మనం చాలా హెల్తీగా ఉండే పచ్చజొన్న జావా ఎలా చేయాలో చూద్దాం. ఇది వేసవిలో తాగితే చాలా మంచిది. శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పచ్చజొన్నలు తీసుకున్నాను. ఇవైతే రాత్రంతా నానబెట్టాలి. చూడండి ఎలా మంచిగా నానాయో. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేయాలి. ఎందుకంటే ఇది సమ్మర్ కదా, కొంచెం స్మెల్ వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న జొన్నలన్నీ వేసుకొని పట్టుకోవాలి. నేను ఫస్ట్ అయితే వాటర్ ఏమి వేయట్లేదు, కొంచెం మనకి పొడి పొడిగా ఉండాలి కాబట్టి. చూడండి, ఇప్పుడు మనం ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని పట్టుకోవాలి. సో అప్పుడు మనకు కొంచెం ఈ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు మంచిగా పట్టుకున్నాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మొత్తం అంతా ఒక బౌల్లోకి వేసుకున్నాక కొన్ని వాటర్ పోసుకొని మనం అంతా మిక్స్ చేసుకోవాలి. సో అప్పుడు మనం బాయిల్ చేసుకునేటప్పుడు ముద్దలు కాకుండా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న గ్లాస్ 250 ml ఉంటుంది. దాంతో 3 to 4 గ్లాసెస్ తీసుకున్నాను. అది 1 కప్కి సరిపోతుంది. నేను గడ్డ పెరుగు తీసుకుంటున్నాను. ఇది ఒక 3 to 4 స్పూన్స్ తీసుకున్నాను. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సమ్మర్ కదా, మనకు కొంచెం చల్లగా అనిపిస్తుంది. మంచిగా గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ కూడా నేను ఇప్పుడే వేసుకుంటున్నాను. మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు వాటర్ కూడా బాయిల్ అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పిండిని మొత్తం వేసి ముద్దలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. మంచిగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు బాయిల్ అయ్యాక చూడండి, అట్లా క్రీమీ టెక్స్చర్ వస్తుంది ఆఫ్టర్ 5 minutes. అదంతా మొత్తం ఒక 5 to 10 minutes చల్లారినాక మనం ముందుగా తీసుకున్న కర్డ్ ఉంది కదా, అది అందులో వేసి మంచిగా కలపాలి. సో మన పచ్చజొన్న జావా రెడీ అయినట్టే. మీరు కావాలంటే ఇంకొన్ని వాటర్ కూడా తీసుకోవచ్చు. మీరు కూడా ఈ సమ్మర్లో ఈ జావా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.